రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. నమస్తే సూర్యనారాయణ గారు. నమస్తేమ్మా. లాస్ట్ మనం కొన్ని ఎపిసోడ్స్ చేసామండి. అంటే మనీని అట్రాక్ట్ చేయాలన్నా ఏదైనా సంపద మనం బ్యాంకులలో పెట్టినప్పుడు కావచ్చు, అది గోల్డ్ అవ్వచ్చు, పేపర్స్ అవ్వచ్చు, ల్యాండ్కి సంబంధించినవి ఏవైనా సరే విలువైనవి మనం అట్రాక్ట్ చేయాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ హెల్ప్ అవుతుందని మీరు చెప్పారు. చాలామంది ఆలోచనల గురించి మాట్లాడుతున్నారు. మేము ఏం చేయాలన్నా ఫస్ట్ నెగిటివ్ థాట్సే వస్తూ ఉన్నాయి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, థాట్స్ని ఎలా మార్చాలి అని ఈ ఎపిసోడ్లో ఏం చెప్పబోతుంది? మనకి లా ఆఫ్ అట్రాక్షన్లో మెయిన్ చాలా ఇంపార్టెంట్ మన థాట్స్ గురించి ఉంది. అందుకే థాట్స్ బికమ్ థింగ్స్ అంటారు. మన ఆలోచన విధానం ఎలా ఉంటే అలా జరుగుతుంది. మనం పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటే అవే వైబ్రేషన్స్ మనకు వస్తూ ఉంటాయి. అలాగే నెగిటివ్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ వైబ్రేషన్స్ మనకి వస్తూ ఉంటాయి. అదే పెద్ద ఆటంకాలు. సక్సెస్కి ఫెయిల్యూర్కి చిన్న తేడా అంటే ఈ ఆలోచన విధానం వల్లే మనకు తేడా వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఫర్దర్గా ఒకప్పుడు చూడండి 20 years బ్యాక్ టీవీలు చాలా చాలా ఎక్కువ వెయిట్ ఉండేవి, చాలా పెద్దగా ఉండేవి, స్క్రీన్ చిన్నగా ఉండేది, క్లారిటీ చాలా తక్కువగా ఉండేది. కానీ అలాంటప్పుడు కొన్ని కోట్ల మంది ఇలా కాదు, స్మూత్గా ఉండాలి, మంచి క్లారిటీ కావాలి, మనకి అద్భుతమైన పిక్చర్ విజువలైజేషన్ కావాలి అని కొన్ని కోట్ల మంది కోరుకోవడం వలన ఆ వైబ్రేషన్ చెంది అది అలాంటి సైంటిస్ట్గా చేరాయి ఆ ఆలోచనలు. అది చేరి యూనివర్స్ ద్వారా కొన్ని కోట్ల మందికి ఈరోజు మనం అనుభవిస్తున్నామా లేదా? ఇది థాట్స్ బికమ్ థింగ్స్ అంటే మన ఆలోచన విధానం వస్తు రూపంలో మారి మనకి చూపిస్తుంది యూనివర్స్. అది నిజమైందా లేదా? అది కొన్ని కోట్ల మంది కోరుకోవడం వల్ల ఎవరికి చేరాలో, ఏ సైంటిస్ట్కి చేరాలో వాళ్ళకి ఆటోమేటిక్గా అది వైబ్రేట్ చెంది ఓకే ఇది ప్రజలు కోరుకుంటున్నారు, ఇది మనం అందించాలి అనేది యూనివర్స్కి చేరి మనకి జరుగుతుంది. 20 years బ్యాక్ ఇంతంత లావు రిమోట్ అంత ఉండేవి, అంత పెద్ద సెల్ ఫోన్లో పట్టుకొని తిరిగేవాళ్ళు. ఎవరు? మంత్రులు, రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గర ఉండేవి. కామన్ పీపుల్ దగ్గర ఎవరి దగ్గర ఉండేవి కాదు. అది ఇన్కమింగ్ కాల్ మనకు వచ్చినా 4 rupees పడేది నిమిషానికి, మనం కాల్ చేసినా 4 rupees పడేది. అలాంటిది సామాన్యులకు అందరికీ కొన్ని కోట్ల మంది ఏం చేశారో దాన్ని చూసి మాకు అలాంటి సెల్ ఫోన్లు తక్కువ రేటు దొరికితే బాగున్ను, ఇన్కమింగ్కి డబ్బులు పడకూడదు అనేది కొన్ని కోట్ల మంది కోరుకోవడం వల్ల తర్వాత సెల్ ఫోన్స్ వచ్చాయి లేదా? 1 rupee 1 callకి వచ్చింది. ఇంత పెద్దవి కాకుండా స్మూత్గా స్మార్ట్గా ఉండాలని కోరుకున్నారు. అప్పుడు మనకి చిన్నగా ఉండే సెల్ ఫోన్లు వచ్చాయి. కానీ స్క్రీన్ ఈ టైప్ స్క్రీన్స్ లేవు ఇప్పుడున్న స్క్రీన్స్. అది వచ్చిన తర్వాత కూడా మరి కొంత విప్లవాత్మక మార్పు ఏంటి, ఇలా కాదు ఇంకా మంచి క్లారిటీగా మనం వాట్సాప్కి ఇప్పుడు చేసుకున్నప్పుడు ఏం లేవు. తర్వాత కూడా ఇలాంటి టెక్నాలజీతో కూడుకున్న ఏదైనా ఉంటే బాగుందని కొన్ని కోట్ల మంది కోరుకుంటే మళ్ళీ అదే వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ చెంది ఆ సైంటిస్ట్కి చేరి యూనివర్స్ ద్వారా మనకు మీరు ఒక్కటి అర్థం చేసుకోండి, ప్రతిదీ యూనివర్స్ని నమ్మాలంటున్నాం. ఎందుకంటే ప్రతిదీ వైబ్రేట్ చెంది యూనివర్స్ ద్వారా మళ్ళీ మనకు వస్తాయి. మనం కోరికలు యూనివర్స్కి వెళ్ళి అది అక్కడ మళ్ళీ సైంటిస్ట్కి చేరి అతని ద్వారా మళ్ళీ చెంది మళ్ళీ మనకి అందిస్తుంది. ఇది ప్యూర్ సైన్స్. ఇది నమ్మితే అంత 100% కరెక్ట్. కానీ కొన్నాళ్ళకి ఏమైంది, మళ్ళీ డేటా 5 GB ఇచ్చేవాళ్ళు 400 రీఛార్జ్ చేస్తే, మీకు గుర్తుందో లేదు, 1 monthకి చాలా జాగ్రత్తగా వాడుకునేవాళ్ళు. తర్వాత చాలామంది ఏమనుకున్నారు, ఈ డేటా ఫ్రీగా రావాలి, కాల్స్ ఫ్రీగా వస్తే ఏదైనా బాగోనని కొన్ని కోట్ల మంది కోరుకున్నారు. అట్ ద సేమ్ టైం జియో ఏం చేశాడమ్మా, డేటా ఫ్రీ, అన్లిమిటెడ్ కాల్స్ ఫ్రీ, మెసేజ్లు ఫ్రీ. ఎన్నాళ్ళు? 6 months. కొన్ని కోట్ల మంది ఈరోజు సబ్స్క్రైబర్ అయ్యారా లేదా? అంటే ఏంటి, ఇక్కడ కొన్ని కోట్ల మంది కోరుకున్నది అది నిజమైపోయింది. అసలు లేకపోతే ఎవడైనా ఫ్రీ ఇస్తాడా డేటా, కాల్స్? అంటే ఇక్కడ ఏమవుతుంది, థాట్స్ బికమ్ థింగ్స్ అనేది 100% ఇక్కడ యూనివర్స్ ద్వారా జరుగుతుంది. ప్రూవెన్ ఆల్రెడీ. ఈ ఎగ్జాంపుల్స్ కరెక్టా కాదా? ఇంపాసిబుల్ అనేది పాసిబుల్ అయ్యిందా? మనకి లైవ్లో కనిపిస్తుంది మనకి. కాబట్టి మన జీవితంలో కూడా అదే అప్లై చేయాలి. మనం ఏది కోరుకున్నా, ఏది జరగాలనుకున్నా మనం పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటే ఆ వైబ్రేషన్స్ మనకు వచ్చి అది పాజిటివ్ జరుగుతుంది. ఇప్పుడు చాలామంది గొప్ప వాళ్ళు బిజినెస్లు చేస్తున్నారు. బిజినెస్ల్లో కానీ జాబ్స్లో కానీ ప్రాబ్లమ్స్ లేకుంటే ఏది జరగదు. కానీ ప్రాబ్లం వచ్చేటప్పుడు వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే సాల్వేషన్ ఏంటి, సాల్వ్ అవ్వని ప్రాబ్లం అంటే ఉండదు. ప్రాబ్లం వచ్చింది ఒకవైపు అంటే సాల్వేషన్ ఇంకో వైపు ఉంటుంది. ఒక కాయిన్కి బొమ్మ బురుసు ఎలాంటిదో పాజిటివ్ నెగిటివ్ అలాంటిదే. ఒక ప్రాబ్లం ఉందంటే సాల్వేషన్ 100% ఉంటుంది. కాకపోతే దాని గురించి మనం ఆలోచించాలి. దానివల్ల ఆ సాల్వేషన్ ఆలోచించడం వల్ల వాళ్ళ బిజినెస్లో ఇంకా గ్రోత్ అవుతూ ముందుకి వెళ్ళగలుగుతున్నారు, వాళ్ళ బిజినెస్ ఇంకా డెవలప్ చేసుకోగలుగుతున్నారు. సో అట్ ద సేమ్ టైం నెగిటివ్ పీపుల్ ఏం చేస్తారంటే ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ని భూతద్దంలో చూసి ఇంకా ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో, దీనికంటే ఇంకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అంటే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళ థాట్ ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది, అక్కడ వాళ్ళు దాన్నే అట్రాక్ట్ చేస్తారు, వాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు. ఇక్కడ చిన్న తేడా ఉందా లేదా? ఆ డిఫరెన్స్ వల్ల అందుకే పాజిటివ్ థింకింగ్గా ఉండేవాళ్ళు ఎక్కువ సక్సెస్లో ఉంటారు దేంట్లోనైనా సరే.
నెగిటివ్ థాట్స్లో ఉండేవాళ్ళు వాళ్ళు సక్సెస్ని కోల్పోతూ ఉంటారు. ఓకే. దీనివల్ల వాళ్ళు అలజడులు ఎక్కువగా రావడం జరుగుతుంది. సో చాలామందికి ఫియర్స్ వల్ల కావచ్చు, వాళ్ళకున్న సిచ్యుయేషన్స్ని బట్టి కావచ్చు, థాట్స్ అనేవి ఎప్పుడు నెగిటివ్గానే ఉంటూ ఉంటాయి. ఏదైతే థాట్స్ నెగిటివ్ ఉంటూ ఉంటాయి వాటిని పాజిటివ్ వైపు కన్వర్ట్ చేయాలి అనుకుంటే ఏ విధంగా అంటారు? మీ క్లాసెస్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతాయండి? ఓకే, అదేనమ్మా. మనకి అలాంటి వాళ్ళు ఎక్కువగా ఈరోజు 80% అలాంటి పీపుల్స్ ఉన్నారు ఎక్కువ మనకి. ఎందుకు ప్రతిదీ మనం ఎక్కడికి వెళ్తే జరుగుతుందో లేదో, ఆ పని అవుతుందో లేదో ముందు ప్రారంభించడం మానేస్తున్నారు ఆ థాట్స్ వల్ల. ఎంత ధైర్యంగా ఉన్నవాళ్ళు కూడా దాన్ని అధైర్యంగా చేసేస్తుంది నెగిటివ్ థాట్స్. ఎప్పుడు పవర్ని మన ఎనర్జీని వీక్ చేసేదే నెగిటివ్ థాట్స్. మీకు పాజిటివ్ థాట్స్ని ఎనర్జీ పెరుగుతుంది, హ్యాపీనెస్ క్రియేట్ అవుతుంది. అదే నెగిటివ్ థాట్స్ ఆటోమేటిక్గా ఎనర్జీ అంతా డౌన్ చేస్తుంది. మీరు ఎందుకు ఒక సాంగ్ ఏదైనా పాజిటివ్ సాంగ్ వినండి, ఒక్కసారి ఒళ్ళంతా అంత వైబ్రేషన్ వస్తుంది, ఆ హ్యాపీనెస్ ఫీలింగ్ వస్తుంది. అదే నెగిటివ్ సాంగ్ ఒకటి ఏదైనా వినండి, సాడో సాంగ్, ఒక్కసారి పవర్ అంతా డౌన్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడు పాజిటివ్ దాంట్లోనే ఎమోషన్స్, ఎనర్జీ అన్నీ ఉంటాయి, నెగిటివ్ దాంట్లో అంతా మైనస్ అయిపోతుంటుంది. ఇలాంటిది అనుకో మనకి లా ఆఫ్ అట్రాక్షన్ నెంబర్ 1 అన్నమాట, దీంట్లోనే సొల్యూషన్ ఉంది. అలాంటి నెగిటివ్ థాట్స్ అందరినీ రిమూవ్ చేసి పాజిటివ్ థాట్స్గా ఎలా ఉండాలి, కంటిన్యూషన్గా దాన్ని మెయింటైన్ చేయడం ఎలాగా అనేది మన క్లాస్లో ప్రూవ్ చేయడం జరుగుతుంది. అలాంటి వాళ్ళ సక్సెస్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. వాళ్ళ లైఫ్ కూడా మన జీవితం మన చేతుల్లోనే అనే ఈ టైటిల్కి వాళ్ళకి నిదర్శనం అక్కడ కనిపిస్తుంది. ఒక 5 days మన ప్రోగ్రాంలో. అదే మనకి నెక్స్ట్ మంత్ 10th జూలై 10th మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతున్నామో ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయితే చాలా టాపిక్స్ ఇలాంటివి ఉంటాయి. మన జీవితంలో ఎదగాలంటే ఏం చేయాలి, మనకి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయండి, అది కరెక్షన్ చేసుకుంటే చాలు లైఫ్ చేంజ్ అవుతుంది. కొన్ని టైం చేంజింగ్స్, ఇక్కడ ఏ పూజలు పునస్కారాలు చెప్పట్లేదు, జస్ట్ టైం చేంజింగు, మైండ్ సెట్ చేంజింగు, థాట్స్ చేంజింగ్, ఆలోచన విధానం, ఈ మార్పులు చేసుకోవడం ఎలా అనేది మన క్లాస్లో క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ మీకు అవుట్లైన్ చెప్పాను జస్ట్ అంతే. ఇలాంటి చాలా టాపిక్స్ మనకు ఉంటాయి. ఒకసారి క్లాస్కి అటెండ్ అవ్వండి. మార్నింగ్ 5 to 6 ఆ టైంలో ఉంటాయి. చాలా అద్భుతంగా లైఫ్ మారుతుందమ్మా. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత జూలై 10th క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. మార్నింగ్ 5 o'clock నుంచి 6 o'clock వరకు. పాజిటివ్ థాట్స్ ఎప్పుడు కూడా మనల్ని బూస్టప్ చేస్తూ ఉంటుంటాయి. బట్ సిచ్యుయేషన్స్ని బట్టి కావచ్చు, ఎమోషన్స్ని బట్టి కావచ్చు, చాలా నెగిటివ్ అనిపిస్తూ ఉంది, వైబ్స్ మాకు కలిసి రావట్లేదు, ఏ పని చేసినా ఆటంకం వస్తుంది, హోప్ లేదనుకున్న వాళ్ళందరికీ కూడా ఒకసారి ఈ క్లాస్కి అటెండ్ అయితే థాట్స్ని ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, మన ఆలోచన విధానాన్ని ఎలా మార్చాలన్న దానిపైన క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనీకి సంబంధించి అవ్వచ్చు, దాంతోపాటు చాలామంది గోల్డ్కి సంబంధించి కూడా అడుగుతూ ఉంటుంటారు, అండ్ పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషన్ గురించి అడుగుతుంటారు. వాటన్నిటికీ సంబంధించి ఎటువంటి అఫర్మేషన్స్ చేయాలి, ఏ విధంగా అట్రాక్ట్ చేయాలన్న దానిపైన ఈ క్లాసెస్ నిర్వహిస్తారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సూర్యనారాయణ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.